ముందుగా అందరికీ నమస్కారం. నమోదు చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం రిలీజ్ అయిన మూవీలో ఒకటి జెట్లీ మూవీ ఎలా ఉందంటే ఇది కామెడీ మూవీ, ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు. మీరు కనుక చూస్తే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. మీ ఆశీస్సులు ఉంటే ఇలాంటి మంచి మోర్ రివ్యూస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అది కూడా ఫ్రీగానే అండి, ఎలాంటి ఖర్చు లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, మర్చిపోకండి. ఇక సత్య నటించవలసినటువంటి మూవీ ప్రధాన పాత్రలు నటించాడు. సత్య జెట్లీ మూవీ సగటు ప్రేక్షకుని ఎంటర్టైనర్గా నిలిచింది. సత్య నటన టైమింగ్ బాగున్నప్పటికీ బలహీనమైన కథనం మరియు ఆకట్టుకోలేని సెకండ్ హాఫ్ సినిమాకు మైనస్గా నిలిచాయి. కాలభైరవ సంగీతం, సాంకేతిక విలువలు పర్లేదనిపించాయి. కామెడీ కొంతమందికే నచ్చుతుంది. ఈ సినిమాలో మనం ముఖ్యమైన పాయింట్లు మాట్లాడుకుందాం. ప్లస్ పాయింట్ ఏంటంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సత్య కామెడీ టైమింగ్ అండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంకేతిక విలువలు బాగున్నాయి. ఇక మనం సినిమా యొక్క వీక్నెస్ గురించి మాట్లాడుకుంటే చాలా పల్చగా అనిపిస్తుంది, కథ బలహీనంగా అనిపిస్తుంది. దారి తప్పిన సెకండ్ హాఫ్ అండి. వెన్నెల కిషోర్ పాత్ర ఆశించిన స్థాయిలో లేకపోవడం. వెన్నెల కిషోర్ కామెడీ అంటే మనకు తెలుసు, కానీ ఈ సినిమాలో అంత ఆశించిన తీరులో లేరు అనిపిస్తుంది. సత్య కామెడీ నచ్చితే ఒక్కసారి మాత్రం ఈ మూవీ చూడొచ్చు. మత్తు వాళ్ళ రేంజ్లో మాత్రం ఈ మూవీని తీయలేకపోయాడు డైరెక్టర్ అనిపిస్తుంది. ఇక సత్య కామెడీ తనదైన స్టైల్లో నవ్వించే ప్రయత్నం చేశారు. సినిమా ఫస్ట్ హాఫ్లో కొన్ని కామెడీ సీన్స్ పండినా సెకండ్ హాఫ్లో కథనం దారి తప్పిందని ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. ఇక సామాజిక మాధ్యమాలపై ఆహ్వానం ఉన్న వారికి కొన్ని డైలాగులు కనెక్ట్ అవుతాయి. ఇక ఈ మూవీ సత్య కామెడీ మూవీగా చెప్పుకోవచ్చు. డైరెక్టర్ ఇంతకుముందు తీసినటువంటి మూవీ మత్తు వల్ల మించిన స్థాయిలో లేదు. ఇక కాలభైరవ సంగీతం బాగానే ఉంది. ఇక మీరు కనుక ఈ మూవీ ఏ థియేటర్లో చూసారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇక కథ ఏంటంటే ప్రజాపతి అనే వ్యాపారవేత్త 15,000 కోట్ల బ్యాంకింగ్ స్కామ్కు పాల్పడి దేశం వదిలి దుబాయ్ పారిపోతాడు. దీంతో కేంద్ర హోంమంత్రి అతన్ని అరెస్ట్ చేసి తిరిగి మన దేశానికి రప్పించాలని చూస్తారు. ఇది విమానంలో కొన్ని సీన్స్, దాన్ని ఎలా తీసుకొచ్చాడన్నది కథ అండి. ఇక ఈ సినిమాకి సినీ సుడుకో ఆడుకునే వెన్నెల కిషోర్ పాత్ర ప్రాధాన్యత ఉంది. ఇక సత్య సినిమా పాత్ర హైలైట్ అండి ఈ మూవీకి. ఇక మీరు కనుక చూస్తే ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రివ్యూ అనేది ఎవరు నిర్దేశించింది కాదు, గమనించగలరు, గమనిక. ప్లీజ్ ఇటువంటి మోర్ మూవీ రివ్యూస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరోసారి చెప్తున్నాను, ఈ రివ్యూ అనేది ఎవరు నిర్దేశించింది కాదు. థ్యాంక్ యూ. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మూవీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక ఏ మూవీ థియేటర్లో చూస్తే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఎందుకంటే నా రివ్యూ ఎక్కడి వరకు వెళ్తుందో తెలుసుకుందామనే ఒక చిన్న ఆశ. ప్లీజ్ కామెంట్ రూపంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ ఇప్పుడు ఇలాగనే ఉండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ మూవీస్.